సికింద్రాబాద్ జింకానా మైదానంలో అండర్-14 సెలక్షన్ కోసం వచ్చిన క్రీడాకారుల పట్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సెలక్షన్స్ కోసం వచ్చిన క్రీడాకారులను ఎండలో బారులు తీరారు. సెలక్షన్ నిర్వాహకులపై క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రౌండ్లోకి కూడా తీసుకోకుండా రోడ్లపై ఎండలో నిలబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక సీక్వెన్స్ అనేది అది లేదు. అంటే మేనేజ్మెంట్ అంటే కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుండే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎట్లయినా ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నారు. నిర్వహించినప్పుడు ఏంటంటే ఒక ప్రాపర్గా గైడెన్స్ లాగా పోతే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ముందే ఒకటి స్లాట్ బుక్ చేసుకొని ఇంతమందిని ఇట్లా 2 days అని చెప్పేసి పెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. ఎంత పెద్ద లైన్ ఉందంటే ఒక 2 kilometers అంత లైన్ కూడా ఉంది. అక్కడ చాలా మంది వచ్చారు. ఒకటి కరెక్ట్ ఫెసిలిటీస్ అంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. పిల్లలు మొత్తం ఏంటంటే ఎండలో ఉంటున్నారు. చాలా అంటే ఆ ఎండలో ఉండిపోయి ఏం ఆడగలుగుతారు బాబు. ఇప్పుడు 7 o'clock వచ్చినాము కాబట్టి ఒక ప్రాపర్గా ఒక మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎవరైతే మేనేజ్మెంట్ హెచ్సీ వాళ్ళు కరెక్ట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నారు. వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. దానిలో అయితే ఇంతకుముందు జరిగినటువంటి తప్పులు ఏ అవుతున్నాయో అవి చూసుకొని అవి నెక్స్ట్ జరగకుండా చూసుకొని పోతే చాలా బాగుంటుండే. ఆల్రెడీ చెప్పాను, గొడవలు కూడా అవుతున్నాయి, తోపులాట జరుగుతున్నది. ఒక సెక్యూరిటీ వాళ్ళు కూడా కొద్దిగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము నియర్లీ మార్నింగ్ 6 o'clock నుండి వెయిట్ చేస్తున్నామండి. 6 నుండి వెయిట్ చేస్తున్నాము. అప్పుడంతా క్రౌడ్ లేదు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఒక నియర్లీ 10 to 20,000 వచ్చి ఉంటారనేసి అనుకుంటున్నాను. ఇది డ్రమాటిక్గా ఫెయిల్ అయిందండి. ఆర్గనైజ్ చేయడంలో డ్రమాటిక్ ఫెయిల్యూర్. అది పెద్ద పిల్లలైనా ఓడ్చుకుంటారు. ఇంత చిన్న పిల్లలు 2-3 hours నుండి భుజాలకి క్రికెట్ కిట్లు వేసుకొని లైన్లో ఎండలో నిల్చొని ఉన్నారు. ఇది దాదాపుగా అంటే దీనికంటే ఫెయిల్యూర్ ఇంకోటి ఉండదు. ముందుగా ఆర్గనైజ్ చేసి ఉంటాయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ పెట్టేసి వాళ్ళకు ఒక టైం స్లాట్, ఈ టైంలో మీరు రండి అని చెప్పుంటే బెటర్గా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. చాలా ఇబ్బంది అండి. పిల్లలు కదా, అండర్ 14 చాలా చిన్న పిల్లలు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము నియర్లీ మార్నింగ్ 6 o'clock నుండి వెయిట్. అలా ఈ హెచ్సిఎస్ ఎలక్షన్స్కి వచ్చిన అండర్-14 బాయ్స్ ఒక మంచి ఆపర్చునిటీ కలిగించింది. కానీ ఆపర్చునిటీ అంటే ఎంత దారుణం అని ఒకసారి చూడొచ్చు మీరు. ఎందుకంటే అందరు పిల్లలు ఒక దగ్గర అయిపోయారు. 2 hours మార్నింగ్ 7 నుంచి 5 నుంచి 4 నుంచి వచ్చినా కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ లైన్లో వచ్చి లోపల లైన్ నుంచి వస్తున్నారు. కానీ లోపల వచ్చిన తర్వాత అందరు మర్జ్ అయిపోతున్నారు. మర్జ్ అయిన తర్వాత ఎవరు ముందుకు వెళ్తున్నారు, ఎవరు తర్వాత వెళ్తున్నారని ఒక ప్రాపర్ వే లేదు, ఒక ప్రాపర్ డిసిప్లిన్ లేదు, ఒక సీక్వెన్స్ లేదు. సెక్యూరిటీని పెట్టి కరెక్ట్గా ఫాలో అప్ చేస్తే పిల్లలకు అందరికి అవకాశం దొరుకుతుందని, మళ్ళీ ఆపర్చునిటీ వాళ్ళు సొంతం చేసుకుంటారని. ఇప్పుడు ఇక్కడ నిలబడి వాళ్ళకు ఎనర్జీ మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. వాళ్ళ ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు లోపలి పెర్ఫామ్ చేస్తారా చెయ్యరా, సరైన పర్ఫార్మెన్స్ ఉండకపోతే సెలెక్ట్ అవుతారా కాదా అని కూడా తెలియదు. పిల్లల గురించి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము అనుకున్నది ఒక్కటైంది, ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కటైంది. మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ప్రభుత్వం ద్వారా ఇలాంటి ఆపర్చునిటీస్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ పెట్టినప్పుడు కరెక్ట్ సరైన చర్య తీసుకోవాలి. సరైన డిసిప్లిన్, ఒక ఫాలో అప్ ఉండాలి, ఒక సీక్వెన్స్ ఉండాలండి. 7 बजे से यहाँ पे पानी की प्यास भी बहुत ज़्यादा लग रही है। यहाँ पे सीक्वेंस नहीं है, सिक्योरिटी नहीं है, और यहाँ पे सीक्वेंस लाइन में नहीं भेज रहे, कैसा बोले ऐसा भेज रहे, और डिसिप्लिन नहीं है। सुबह 7 बजे